అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'నేను కాదు' రచించిన వారు రమేష్ గారు. కథలోనికి వస్తే నా పేరు నాని. మాది కృష్ణా జిల్లా విజయవాడ. ఇంజినీరింగ్ ఈ సంవత్సరమే పూర్తి చేశాను. నరేష్ మా ఇంటి పక్కనే ఉంటాడు. వాడు నాకు మంచి ఫ్రెండ్. కలిసి తిరిగాం, కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగాం. ఏ విషయంలో అయినా మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండేవి. మా మధ్య ఎప్పుడూ ఏ సందర్భంలోనూ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా రాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్నగారికి ఉద్యోగ నిమిత్తం ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల మేము విడిపోవలసి వచ్చింది. ఇప్పుడు వాడు రాజమండ్రిలో ఉంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది ఆ ఊరే కాబట్టి. రోజు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళం. అంతవరకు బాగానే ఉంది. కానీ ఒక 6 నెలలు గడిచాక ఫోన్లో గంటలకు గంటలు మాట్లాడుకునే మేము పట్టుమని 10 నిమిషాలు కూడా మాట్లాడుకోవటం లేదు. కారణం నేను కాదు, వాడే. ఎందుకో తెలీదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. నూటికి కోటికి అన్నట్టు ఎప్పుడో ఒక్కసారి ఫోన్లో మాట్లాడతాడు. అది 2 ముక్కలే. వాడి ప్రవర్తన నాకు విసుగు తెప్పించింది. నేను కూడా వాడికి ఫోన్ చేయటం తగ్గించాను. ఇప్పుడు వాడిని పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడు నాకు ఒక కంపెనీలో మంచి జీతానికి జాబ్ వచ్చింది. టైం అంతా ఆఫీస్లోనే గడిచిపోతుంది. అసలు తీరిక అనేది ఉండదు. సండే మాత్రమే టైం దొరికేది. ఆఫీస్లో నా తోటి ఉద్యోగులు తక్కువ టైంలోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ప్రతి ఆదివారం కలుసుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. వాళ్ళు అందరూ డ్రింక్ చేసేవాళ్లే. అందుకే సెట్టింగ్ బార్లో పెట్టేవాళ్ళం. మొదట్లో డ్రింక్ చేయటానికి సందేహించేవాణ్ణి. కానీ మెల్లగా నేను కూడా అలవాటు పడ్డాను. నరేష్ గారు ఎప్పుడో ఒకప్పుడు ఫోన్ చేసేవాడు. కానీ వాడిపై కోపంతో నేను ఫోన్ లిఫ్ట్ చేసేవాడిని కాదు. కొత్త జీవితం నాకెంతో నచ్చింది. ఇప్పటికీ జాబ్లో జాయిన్ అయ్యి 1 సంవత్సరం అయింది. నా టాలెంట్తో ప్రమోషన్ కూడా తెచ్చుకున్నాను. ఒకప్పటి తోటి ఉద్యోగులంతా నాకంటే ఎక్కువ సీనియారిటీ ఉన్నవాళ్లే. అయినా నాకు మాత్రమే ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ నా కింద స్థాయి ఉద్యోగులైపోయారు. ఆ రోజు ఆదివారం అయితే నా స్టాఫ్ ఎప్పట్లానే ఫోన్ చేసి ఫలానా బార్కి నన్ను రమ్మన్నారు. నేను వెళ్ళాను. ప్రమోషన్ వచ్చినందుకు ఈరోజు పార్టీ నేనే ఇచ్చాను. ఫుల్గా తాగి ఇంటికి వచ్చాను. కానీ నేను ఇప్పుడు వాళ్లకు పై అధికారినైనా నన్ను వాళ్లతో సమానంగానే చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, నడుచుకుంటున్నారు. ఇది నాకు నచ్చలేదు. ఎలా అయినా వారి స్థాయిని వాళ్లకు గుర్తు చేసి నా స్థాయిని పరిచయం చేయాలి అనుకున్నాను. తరువాత రోజు మొదలవగానే వాళ్లకు టార్చర్ అంటే ఏంటో చూపించాను. చిన్న తప్పు దొరికినా లేడిపిల్లను వేటాడే చిరుతపులిలా వాళ్లను మాటలతో హింసించాను. ఇవాళ కొందరిని ఇంటర్వ్యూకి పిలిచిన మా బాస్ వాళ్లను ఇంటర్వ్యూ చేసి అవకాశం నాకు ఇచ్చారు. ఒక్కొక్కరు వస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తున్నాను కానీ ఎవరూ సెలెక్ట్ కాలేదు. ఆఖరుగా ఒక అమ్మాయి వచ్చింది. దేవతలా ఉంది. చూడగానే నన్ను అట్రాక్ట్ చేసింది. ఇదే తొలి ప్రేమ అనిపించింది. తను నేను అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిందో లేదో తెలియదు. కానీ తనని నేను సెలెక్ట్ చేశాను. తను ఈరోజు జాబ్లో జాయిన్ అయింది. మిగతా స్టాఫ్ అందరికీ తనని పరిచయం చేసి తను చేయవలసిన పనిని చూపించాను. తన పేరు దివ్య. మళ్ళీ ఆదివారం వచ్చింది. నా స్టాఫ్ నుండి ఎప్పట్లానే నాకు ఫోన్ వచ్చింది. ఈసారి వాళ్ళు నా పేరుతో పిలవలేదు. మీరు రావాలి సార్ అని ఫోన్లో చెప్పారు. అలా వాళ్లతో అలా పిలిపించుకోవటం నాకు చాలా బాగా నచ్చింది. అయినా సరే నేను రాను అని చెప్పేశాను. వాళ్ళు కూడా బలవంత పెట్టలేదు. దివ్య జాబ్లో జాయిన్ అయిన రోజే తన ఫోన్ నంబర్ తీసుకున్నాను. కాబట్టి దివ్యతో ఈరోజు మాట్లాడాలి అనుకున్నాను. ఫోన్ చేసి నేను ముందే ప్లాన్ చేసుకున్న ప్లేస్కి దివ్య నీతో మాట్లాడాలి, ఒకసారి రాగలవా అని అడిగాను. వస్తానని చెప్పింది దివ్య. ఆ ప్లేస్కి నేను వెళ్ళి 1 గంట ముందు నుండే దివ్య కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు దివ్య వచ్చింది. ముందు నన్ను నేను పరిచయం చేసుకోవాలి అనుకున్నాను. నాలో ఉన్న మంచి లక్షణాల గురించి చెప్తూ నా గొప్పలు నేనే చెప్పుకుంటా పోతున్నాను. తను మధ్యలో నా మాటలకు అడ్డు తగులుతూ నన్ను ఇక్కడకు ఎందుకు రమ్మన్నారు సార్, నాకేమైనా చెప్పాలా అని అడిగింది. తనే అడిగింది కాబట్టి నేను తనను ప్రేమిస్తున్నట్టు చెప్పాను. తన అభిప్రాయం చెప్పమంటే మనకు పరిచయం అయ్యి నెల కూడా కాలేదు. మీ గురించి నాకు, నా గురించి మీకు అసలు తెలియదు. ఇంతలోనే ప్రేమించటం అంటే ఎలా అండి? సరే నా అభిప్రాయం చెప్తాను, కానీ ఆలోచించుకోవాలి. ఇప్పుడో చెప్పలేను అంది. సరే అన్నాను. కానీ టైం దొరికినప్పుడల్లా ఇద్దరం కలుసుకోవాలి. అప్పుడే కదా నీ గురించి నాకు, నా గురించి నీకు తెలిసేది.
అంటే ఇష్టాయిష్టాలు ఒకరి అభిరుచులు మరొకరికి తెలిసేది అన్నాను. సరే అంది. ప్రతి సండే తనతో గడిపేవాణ్ణి. తను నా ముందు ఉంటే అసలు టైం తెలిసేది కాదు. 3 నెలలు గడిచాయి. దివ్య నా ప్రేమను ఓకే చేసింది. తనతోనే నా జీవితం అనుకున్నాను. తను లేకుండా బ్రతకలేనని అనిపించింది. ఆఫీస్లో పేరు ప్రఖ్యాతులు, డబ్బు, ఉన్నత పదవులు నా టాలెంట్ వల్ల సంపాదించుకున్నాను. అయినా నాకెందుకో ఏదో కోల్పోతున్నాను అనిపించేది. అదేంటో తెలిసేది కాదు. కానీ తెలుసుకోవాలి అనుకునేవాణ్ణి. కానీ తెలుసుకోలేకపోయాను. ఈరోజు ఆఫీస్లో ఏదో వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాను. నరేష్ గాడు ఫోన్ చేశాడు. వీడికిప్పుడు గుర్తొచ్చానా నేను అని మనసులో అనుకుని విషయం తెలుసుకోవటానికి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాను. ఒకసారి నిన్ను కలిసి మాట్లాడాలిరా, రాజమండ్రి రాగలవా అని అడిగాడు. సారీరా, నాకు జాబ్ వచ్చింది, చాలా బిజీగా ఉన్నాను, రాలేనని చెప్పి ఫోన్ కట్ చేశాను. ఇప్పుడు ఆఫీస్లో అందరూ నన్ను పులిని చూసి భయపడినట్టు గజగజ వణికిపోతున్నారు. అది చాలా బాగా నచ్చింది నాకు. నా తెలివితేటలతో మా కంపెనీని నంబర్ 1 కంపెనీగా మార్చేశాను. అది చూసి మా బాస్ నన్ను తన అల్లుణ్ణి చేసుకోవాలని అనుకున్నాడు. డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడాడు అని మా పేరెంట్స్ చెప్పి నా అభిప్రాయం చెప్పమన్నారు. ఆ టైంలో నాకు ఇది గోల్డెన్ ఛాన్స్. మా బాస్ కూతుర్ని చేసుకుంటే నేను పనిచేస్తున్న కంపెనీకి నేనే బాస్ అవ్వచ్చు అనిపించింది. అంతే, నేను మా బాస్ కూతుర్ని పెళ్లి చేసుకోవటానికి నా అంగీకారం తెలిపాను. కానీ దివ్యను ఎలా తప్పించాలి? నేను పెళ్లి చేసుకుంటున్నానని తెలిస్తే ఆఫీస్లో నన్ను అల్లరి చేస్తుంది కదా. అప్పుడు ఈ విషయం బాస్ వరకు వెళ్తుంది. అప్పుడు ఉద్యోగంతో పాటు నేను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు కూడా పోగొట్టుకోవలసి వస్తుంది అని మనసులో అనుకుని ఆ రాత్రంతా ఆలోచించాను. దివ్యను తప్పించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను. ఉదయం అయింది. ఆ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టాను. ఎవడో ఒకటి ద్వారా ఒక రౌడీ షీటర్ని వెతికి దివ్యను చంపాలి అని సుపారీ మాట్లాడుకుని అడ్వాన్స్ ఇచ్చాను. వాడు దివ్యని చంపి మళ్ళీ మీకు కనిపిస్తాను, రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ చూడండి అని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. జీవితంలో ఏదో వెలితి అన్నానే, అదేంటో ఆ రోజు రాత్రితో తెలిసిపోయింది. నా దగ్గర ఏదీ లేని రోజుల్లో ఒకటి మాత్రమే ఉండేది. అదే నమ్మకం, అదే ప్రేమ, అదే స్నేహం, అదే మంచితనం. అన్నీ సమకూర్చుకున్నాక ఒక స్థాయికి వచ్చాక నాలో జీవం పోసుకున్న పొగరు, గర్వము, అహంకారం వల్ల జీవితంలో నేను మంచి స్నేహితులను దూరం చేసుకున్నాను. వాళ్ళనే చీటికి మాటికి అవమానపరిచి హింసించాను. నేను కనిపిస్తేనే నాపై అసహ్యంతో భయపడేలా ప్రవర్తించాను. చివరికి స్వార్థంతో ప్రేమించిన మనిషినే చంపించాలని అనుకున్నాను. అన్నీ నేనే, అంతా నేనే అనే భ్రమలో బ్రతికాను. ఛీ, నా మీద నాకే విరక్తి వచ్చింది ఆ సమయంలో. దివ్యను చంపమని సుపారీ ఇచ్చిన రౌడీ షీటర్కి ఫోన్ చేసి దివ్యను ఏం చేయొద్దని చెప్పాను. అందుకు వాడు, అయితే మీరు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేను, ఖర్చు చేసేశాను అని చెప్పాడు. నువ్వు అడ్వాన్స్ తిరిగి ఇవ్వనవసరం లేదులే అని వాడికి చెప్పి తర్వాత రోజు ఉదయం మా ఇంట్లో దివ్యను ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నారు. మా బాస్ దగ్గరకు నేనే వెళ్ళి నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను అని చెప్పేశాను. మా బాస్ నన్ను ఏమీ అనలేదు. అలా ఆయనతో ముందే ఈ విషయం చెప్పినందుకు సంతోషించారు. ఆ రోజు నుండి ఆఫీస్లో నేను అందరితో స్నేహంగా మెలిగాను. అందరితో కలిసిపోయాను. ఒకప్పటిలా కాకుండా అందరూ నాతో ఫ్రీగా మెలిగేవాళ్ళు. ఇంకో వారం రోజుల్లో దివ్యకు నాకు పెళ్ళి. ఆ కబురు నరేష్ గాడికి చెప్పటానికి రాజమండ్రి వెళ్ళాను. కానీ వాడు చాలా బిజీ అయిపోయాడు. ఒకప్పుడు నేను గర్వంతో ఎలా అయితే విర్రవీగిపోయానో అలా తయారయ్యాడు. బాగా సంపాదిస్తున్నాడు, పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఇప్పుడు కాకున్నా ఏదో ఒక రోజు నువ్వు కూడా నీ పొరపాట్లు గ్రహిస్తావురా అని మనసులో అనుకుని తిరిగి విజయవాడ వచ్చేశాను. దివ్యను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నా జీవితం బాగుంది. నేను ఏదీ కోల్పోలేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.